పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 41 నుంచి 43 వచనాల వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 18, 41 నుంచి 43 వరకు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను అనెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు అద్భుతాలు చేయువాడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడై ఉన్నాడు. ఆయన సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. సంపూర్ణమైన స్వస్థత అనగా నీ ఆత్మకు స్వస్థతే కాదు, నీ శరీరానికి కూడా స్వస్థత అనుగ్రహించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం, 53, 4వ వచనంలో దేవుని వాక్యము 4, 5 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఆయన మన రోగములను భరించాడు, అలాగే మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. హల్లెలూయా. అంటే శరీర స్వస్థత నిమిత్తము యేసు ప్రభువు శ్రమ పొందాడు. అదేవిధంగా నీ యొక్క పాపములకు శిక్ష శిలువ మీద ఆయన భరించి మనకు అద్భుతమైన రక్షణను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువునందు సంపూర్ణమైన రక్షణ కలదు. పరిపూర్ణమైన రక్షణ అనగా మన శరీరము, ఆత్మ రెండిటిని స్వస్థపరిచే అద్భుతమైన దేవుడు, లేదా స్వస్థత పరుచుట కొరకే ఆయన శిలువ మీద తన ప్రాణమును పెట్టిన దేవుడు. మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన మనలో ప్రతి కార్యాన్ని సంపూర్ణం చేయు గొప్ప దేవుడు. నీ శరీర వ్యాధిని సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. ఆ ప్రతి పాపము నుంచి మనకు సంపూర్ణ రక్షణ యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు యేసు ప్రభు అక్కడ చెప్పినటువంటి మాటలు అడుగుతున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మరి 41వ వచనంలో ఆయన అడుగుతున్నాడు, నీకు నేనేం చేయాలి, ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? ఈ దినము నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకేం కావాలి, నీకు నేనేం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? దేని కొరకు నువ్వు ఈ ఉదయకాలంలో నువ్వు ఈ వాక్యాన్ని వినడానికి నువ్వు ఆన్లైన్లోకి వచ్చావు? ఎందుకోసము నువ్వు నా యొక్క మాటలు వింటున్నావు? చూడండి, మనం దేవుని యొద్దకు వస్తున్నప్పుడు మనము ఎందు నిమిత్తం వస్తున్నాము అనే స్పష్టత మనలో ఉండాలి. స్పష్టత మనలో ఉండాలి. ఎందుకోసం నేను వస్తున్నాను? ఉదయం అయింది కాబట్టి, ఉదయం 6 గంటలకి పాస్టర్ వాక్యం చెప్తాడు కాబట్టి నేను ఆన్లైన్లోకి వచ్చాను, అయిపోయిన తర్వాత ప్రార్థన ముగించుకొని నేను వెళ్ళిపోయాను కాదు. దేవుని యొద్దకు వచ్చే ప్రతిసారి నువ్వు ఆన్లైన్లోకి వస్తున్నావు అంటే నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావు అనే మొట్టమొదటి స్పష్టత నీకు ఉండాలి. ఒక సిద్ధపాటుతో దేవుని దగ్గరికి రావాలి. ఒక అద్భుతం పొందుకోవడానికి ప్రభు యొద్దకు నువ్వు చేరాలి. నీ జీవితంలో ఏమి కావాలి నీకు అని దేవుడు అడుగుతాడు. నీకేం కావాలి? ఇక్కడ ఆ గుడ్డివాడు స్పష్టంగా ఆయనతో చెప్తున్నాడు. ఆయన, నాకు కావాల్సింది ఆస్తి అంతస్తో, లేకపోతే సమాజంలో ఇంతకాలం అవమానంగా బతికానయ్యా, నాకు ఒక ఘనత ఇవ్వు, అది కాదు ఆయన అడిగింది. నాకు చూపు ఒకటి కావాలయ్యా, నాకు చూపివ్వు. హల్లెలూయా.
నాకు చూపు కావాలి అని ఒకే ఒక్క దాని కొరకు ఆయన దేవుని ఎద్దకు వచ్చాడు. ఈరోజు నువ్వు ఎందుకోసం వచ్చావు దేవుని దగ్గరికి? నువ్వు ఎందుకని ఆన్లైన్లో పాల్గొంటున్నావు? ఎట్లా పాస్టర్ వాక్యం చెప్తాడని విందామనే, ఆయన చెప్పిన వాక్యానికి మార్కులు వేద్దామనే, లేకపోతే ఆయనలో చెప్పే వాక్యంలో తప్పులు ఏమైనా ఉన్నాయని చెప్పి వెతకడానికే, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొనని చెక్ చేయడానికే? దేనికోసం వస్తున్నాం? దేనికోసం మనము దేవుని ఎదురు చేరుతున్నాం? హల్లెలూయా. యేసు ప్రభు ప్రతిసారి ఆయన దగ్గర నువ్వు పొందుకోవలసిన మేలు పొందుకోకుండా వెళ్ళిపోతున్న ప్రతిసారి దేవుడు దిగులు పడతాడు. నా ఎత్తుకు ప్రతిరోజు ఈ బిడ్డ వస్తుంది, కానీ పొందుకోవాల్సింది పొందుకోను. ఇంకొంతమంది అసలు పొందుకోవడం దేవుని దగ్గరికే రారు, పాల్గొనడానికి టైం లే. ఎందుకంటే దీనికంటే నిద్ర ప్రాముఖ్యమైపోతుంటది, లేదా ఇతర కార్యకలాపాలు చాలా ముఖ్యమైపోతుంటాయి. మనకు మేలు చేయడానికి తన రక్తాన్ని కార్చి నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవునికి మనము ఆయన ఎద్దుకు రావడానికి సమయం వెచ్చించలేకపోతుంటే ఇంకా మనం దాని యొక్క విడుదల ఎక్కడ పొందుకోగలం? దాని యొక్క మేలు మనం ఎక్కడ పొందుకోగలం? దేవుడు ఈ ఉదయ కాలంలో నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితంలో నీకు ఎటువంటి మేలు కోరుకుంటున్నావు? ఏ మేలు కలగాలని కోరుకుంటున్నావు? మరి ఆ గుడ్డివాడు స్పష్టత కలిగి దేవుణ్ణి అడుగుతున్నాడంట, నాకు చూపు కావాలి. వెంటనే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏం చెప్తున్నాడు చూసారా? 42వ వచనంలో యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటాడు. చూడండి, విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఏమడిగినా దేవుడు ఇవ్వడు. దేవుడు ఇవ్వడు. దేవుడి యందు నీకు విశ్వాసం లేకుండా దేవుడు చేస్తాడనే విశ్వాసం అంటే ఏంటి? నువ్వు ఏది పొందుకుంటావో అది ఆయన నిశ్చయముగా ఇస్తాడు అని నమ్మడం, ఆ సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీదే ఉంచడం. మనం దేవుని యొద్దకు వస్తూ విశ్వాసం లేకుండా ఎంత కాలం మనం ప్రభు వాక్యం విన్నా కూడా ఆ వాక్యం యొక్క ఫలం మనం అనుభవించలేము. దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 56వ వచనం నుంచి 58వ వచనం వరకు మనము చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు, ప్రవక్త తన దేశములను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చెయ్యలేదు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని స్వదేశానికి వచ్చాడంట. హల్లెలూయా. మరి ఆయన వచ్చి వారందరి జీవితాల్లో కార్యాలు చేయాలనుకుంటే వాళ్ళు అభ్యంతర పడుతున్నారు. ఏమని? అరే, ఈయనెవరో మాకు తెలుసు, ఈయన యోసేపు పుట్టినోడు, ఆయన అమ్మ పేరు మరియా, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ మాకు తెలుసు. ఈయనేంది అద్భుతాలు చేసేది? ఈయనేంది విడుదల ఇచ్చేది? ఈయన వల్ల ఏం జరగద్ది? ఎస్, అవును, చాలాసార్లు ఏంటంటే మన అవిశ్వాసము అభ్యంతరపరిచే అనుభవం. ఏం జరగదులే, ఈరోజు ఉదయం పాస్టరే కదా వాక్యం చెప్పేది, ప్రతిరోజు నిద్ర లేచినప్పుడు ఆయన ఏదో ఒక మాట చెప్తుంటాడు, వింటాము అంతే. అభ్యంతరపడటం, నీ అభ్యంతరం ఉంటదే, ఏదో విన్నట్టు, ఏదో సిద్ధపాటు లేకుండా, ఒక దేవుని యందు ఆసక్తి, భయము లేకుండా ఎప్పుడైతే మనము అభ్యంతరపడే విధంగా వర్తమానం వింటామో అప్పుడు దేవుని కార్యాలు జరగవు. ఇక్కడ కూడా అభ్యంతరపడ్డారంట. దానికి యేసు ప్రభువు ఏం చేశాడు? యేసయ్య అంటున్నాడు, నన్ను ఘనహీనుడిగా చేశారు ఇక్కడ, మరి వారి అవిశ్వాసము బట్టి నేను ఇక అద్భుతాలు చేయలేను అంటున్నాడు. హల్లెలూయా.
దేవుని నామాన్ని మహిమ కలుగుగా. అద్భుతాలు చేసే దేవుడైన యేసునొద్ద నుంచే వారు అద్భుతాలు పొందుకునేదంట. ఎందుకని? అభ్యంతరము, అవిశ్వాసం. దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకుండా మన మన జీవితాల్లో సమస్యలు అలాగే ఎందుకు కొనసాగుతాయంటే అభ్యంతరపడ్డం, అవిశ్వాసముతో జీవించడం. ఈ రెండు కలిగి మనం ప్రభువుని వెంబడించినంత కాలము కార్యాలు జరగవు. ఆ గుడ్డివాడు ఒకటే నమ్మాడు, నాకు చూపు యేసయ్య ఇవ్వబోతున్నాడు, అంతే. ఆ కార్యం జరుగుతుంది, జరిగి తీరుతుంది, నేను స్వస్థ పొందుకుంటాను. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. ఆడ వందల మంది, నువ్వెవరయ్యా, ఊరికే నజరుడైన యేసు నన్ను కరుణించు కరుణించు, ఎందుకు అరుస్తావు, చాలే, నువ్వు గుడ్డోడివి, నీకు స్వస్థత కలగదని చెప్తున్నా కూడా ఆయన ఒకటే నమ్మాడు, నా జీవితంలో మేలు కలగదు. నీ జీవితం గురించి కూడా 100 మంది చెప్తుండొచ్చు, 1000 మంది చెప్పచ్చు, కుదరదు, జరగదు, ఈ కార్యము జరగడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళందరి మాటలు తీసుకొని నిశ్చయంగా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అభ్యంతర పడతాను, ఇది ఎలా జరుగుతుంది అని ఒక అభ్యంతరంని నా హృదయంలో నింపుకొని నేను దేవుని వాక్యం వింటా ఉంటాను. ఏం జరుగుతుందిలే అనుకుంటూ ఒక అవిశ్వాసంతో నేను దేవుని వాక్యం వింటూ ఉంటాను. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు? అవిశ్వాసాన్ని బట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటాడు. నీ అభ్యంతరాన్ని బట్టి నువ్వు కార్యాన్ని చూడలేకపోతున్నావు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుని యొద్ద నుంచి దేవుడిని అడుగుతున్నాడు, నీకేం కావాలి అని. ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఏం అడ్డొస్తుంది? దేవుడు ఎప్పుడు అడ్డు పెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వాలని ఆశ కలిగిన వాడు, ఇచ్చేందుకే ఆశ కలిగిన వాడు. హల్లెలూయా. దేవుడు మరి నీ జీవితంలో కార్యం చేయడానికి కొన్నిసార్లు నేరుగా స్వస్థతనిస్తాడు, కొన్నిసార్లు మరి ఆ స్వస్థతను దేవుడు మరో విధంగా కూడా ఇస్తాడు. మరి దానికి ఆయన మరి కొన్ని సమయాల్లో మెడిసిన్ ద్వారా స్వస్థత ఇస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మరి హెజ్కియా రాజుకి మరి రాచపుండు వ్యాధి వచ్చినప్పుడు అంచులకు ముద్ద కట్టమని చెప్పారు. కాబట్టి ఆ విధంగా కూడా దేవుడు మెడిసిన్ ద్వారా కూడా స్వస్థత ఇస్తాడు, విడుదలిస్తాడు. కాబట్టి స్వస్థత అనేది నీకు ఒక్క అద్భుతం ద్వారా కాదు, దేవుడు ఏ విధంగా నీకు స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడో, లేదా ఏ విధంగా నీకు రక్షణ దయచేయాలనుకుంటున్నాడో దానికి నువ్వు కట్టుబడి ఉండాలి, దానికి నువ్వు అప్పగించుకోవాలి. ప్రభు ఒక మిరాక్యులస్ హీలింగ్ ఇస్తున్నాడా? సంతోషం. లేదు, దాన్ని ఒక ట్రీట్మెంట్ ద్వారా ఇవ్వబోతున్నాడా? దానికే సిద్ధపాటు. అలాగే నీ ఆత్మ రక్షణ పొందుకోవడానికి దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడా? స్తోత్రం. లేదు, దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని మాట అంటూ మనం స్వీకరించాలి. అప్పుడు నీ ఆత్మరక్షణ పొందుతుంది, నీ శరీరము స్వస్థత పొందుకుంటుంది, నువ్వు క్రీస్తునందు సంపూర్ణుడిగా మారుతావు. హల్లెలూయా. క్రీస్తునందు ఆ సంపూర్ణత రాని అంత కాలము మనము ఎలా ఉంటామంటే సగమే పూర్ణత వస్తుంది. సగము సమాధానం, సగం అసమాధానం, సగము రక్షణ, కొంచెం రక్షణ లేని జీవితం, కొంచెం దేవుడు, కొంచెం లోకం. ఎంతకాలం అట్లా ఉంటాం మనం? దేవుడు మనలను సంపూర్ణతలోనికి తీసుకుపోవాలని కోరుకునేవాడు. అందుకే ఆయన ఒక్క ఆత్మరక్షణ కొరకే ప్రాణం పెట్టలేదు, శరీర వ్యాధులు కూడా స్వస్థపరిచాడట. హల్లెలూయా. కాబట్టి ఈ పరిపూర్ణత అనేది నీ జీవితంలో కలిగిందా, లేదా కలుగుతూ ఉందా, లేదా కలగడానికి మనం అవకాశం ఇవ్వడం లేదా? ఎక్కడ మనం నిలిచిపోయాం? మనం నిలిచిపోవడానికి కారణం ఏంటి? చాలా మంది కారణం సింపుల్గా దేవుని మీద నెట్టేస్తారు, లేదా దైవజనుల మీద నెట్టేస్తారు, ఏదో ఒక విధంగా తప్పించుకోవాలనుకుంటారు. ఆదాము, నువ్వెందుకు పాపం చేశావంటే అవ్వ నాకు పండు ఇచ్చిందని చెప్పినట్టు నిందలు వేరే వాళ్ళ మీద మోపుతారు.
మొదట మనం స్వపరిశీలన మనం చేసుకోవాలి. మనము అభ్యంతరపడుతున్నామా? మనకు అవిశ్వాసం ఉందా? మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నామా? ఏ విషయంలో నేను సరి చేసుకోవాలి? ఏ విషయంలో నేను ఇంకా దేవునికి లోబడాలి? మానవునికి ఇష్టం లేని స్వభావం ఏంటంటే దేవునికి లోబడడం. ఎందుకంటే మానవుడికి దేవుడు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను మానవుడు సద్వినియోగం చేసుకుంటే అది అతనికి ఎంతో మేలు. దుర్వినియోగం చేసుకునే కొలది అది మరింత కీడుని తీసుకొస్తుంది, మరింత శ్రమ. అందుకే దేవుడు చెప్తాడు యోహాను సువార్తలో, మరి బెతెస్దా కోనేరు యొద్ద స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తితో ఆయన ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఆయన అంటాడు, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థతలు తిని మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపం చేయొద్దు అంటున్నాడు. చూసారా, నీకు రక్షణ అయితే పొందుకున్నావు, లేదా నువ్వు స్వస్థత అయితే పొందుకున్నావు, దాన్ని కోల్పోయే విధంగా పాపం చేయొద్దు. మనుషులు రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ కోల్పోతారా? ఖచ్చితంగా కోల్పోతారు. స్వస్థత పొందిన తర్వాత కూడా స్వస్థత కోల్పోతారా? ఖచ్చితంగా కోల్పోతారు. మనం ఎప్పుడైతే దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తామో తిరిగి అదే వ్యాధి వస్తుందని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు మరి ఎక్కువ కీడు పొందుకోకుండానట్లు ఇక మళ్ళా పోయి పాపం చేయొద్దు. పాపం ద్వారా ఏమవుతుందంట? కీడే జరుగుతుంది, మేలు కాదు. ఖచ్చితంగా కీడు జరుగుతుంది. దేవునికి దూరం అవుతే ఖచ్చితంగా కీడు, దేవునికి దగ్గర అయితే మేలు. హల్లెలూయా. కాబట్టి జీవము మరణాన్ని దేవుడు మన ముందు పెడతాడంట. మనం తీసుకునే నిర్ణయమే మనల్ని అద్భుతమైన స్వస్థతలోన తీసుకెళ్తుంది, లేదా పరిపూర్ణ నాశనంలోనికన్నా తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి ఈ ఉదయకాలము దేవుడు నిన్ను చూసి ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఈరోజు ఎందుకోసం నా దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నావు? ఎందుకోసం ఈరోజు వర్తమానాన్ని వింటూ ఉన్నావు? నీకు నేనేం చేయాలి? మరి అది పొందుకునే విశ్వాసము నీలో ఉందా? ఆ స్వస్థత పొందుకునేటువంటి నిరీక్షణ నీలో ఉందా? లేదా అభ్యంతరాలు పెట్టుకొని ఉన్నామా? అవిశ్వాసంతో ఉంటున్నామా? అనేకులు ఏం చెప్తారంటే దేవుడు అసలు అద్భుతాలు చేయడు, అద్భుతాలు లేవు, శరీర స్వస్థత ఆత్మరక్షణ రెండు లేనట్టు మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే ఆత్మరక్షణ మట్టుకే ఉందంటారు, కొంతమంది శరీర స్వస్థత మట్టుకే ఉందంటారు. దేవుడు ప్రాణం పెట్టింది రెండిటి కొరకు, నీ శరీర ఆరోగ్యము, ఆత్మరక్షణ రెండిటి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. అవి రెండు నువ్వు పొందుకున్నప్పుడే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకు సంపూర్ణ అర్థం ఉంటుంది. అవి రెండు నువ్వు అనుభవించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది 3 యోహాను 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలి. అన్ని విషయాలు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. నువ్వు రక్షణ పొందుకోవడం మట్టుకే కాదు, నువ్వు అన్ని విషయాల్లో బాగుండాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ఆరోగ్యవంతునిగా, రక్షణ పొందుకున్నటువంటి సంపూర్ణునిగా చూసి దేవుడు సంతోషిస్తాడు. మనం అనారోగ్యంతో, వ్యాధులతో, పాపములో, శాపములో మునిగి జీవిస్తున్నప్పుడు దేవునికి సంతోషం కలుగుతా? దేవునికి సంతోషం కలగదు. దేవుడు ఎప్పుడు పడతాడంటే నేను ఇవ్వాలి అనుకున్నవన్నీ ఆయన బిడ్డ అయిన నువ్వు పొందుకున్నప్పుడు. దేవుని దగ్గర ఉన్న ప్రతిదీ మన కొరకే దేవుడు పెట్టాడు. నేను కొద్దిగా తీసుకుంటాను, కొద్దిగా నాకు అక్కర్లేదంటే దానివల్ల దేవునికి ఏం సంతోషం ఉంటుంది? మన బిడ్డలకి మనం ఏ విధంగా మనం ఇచ్చే ప్రతిదీ సంపూర్ణంగా ఇస్తామో, ఇప్పుడు మన బిడ్డలకి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక బండి కొనుక్కోవాలనుకున్నాడు, కొనుక్కోని బిడ్డకి మనం సైకిల్ గురించి ఈరోజు సైకిల్తో వెళ్ళిపోరా, సైకిలే నీకు కొనిచ్చేది చూస్తానులే అంటే మనం సంతోషంగా ఉంటుంది. వాడు అడిగిన బండిని మనము శ్రేష్టమైనది వెతికి మరీ కొనిస్తాం. మరి అలాంటప్పుడు మనమే మన బిడ్డలకు మంచిది ఇస్తుంటే దేవుడు మన ఆత్మ రక్షించడానికి, మన శరీరాన్ని స్వస్థపరచడానికి ఆయన ప్రాణమే పెట్టినప్పుడు
మన జీవితంలో ఎందుకు ఆ సంపూర్ణతను మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ సంపూర్ణ విడుదల, ఆత్మరక్షణలో సంపూర్ణత ఉందా? శరీర స్వస్థతలో సంపూర్ణత ఉందా? ఎక్కడ లోపం ఉంది? లోపం మనం ఎప్పుడు దేవునిలో చూడలేము. లోపం ఎప్పుడు మనిషిలోనే ఉంటుంది. ఆ లోపాన్ని బట్టే మనిషి దేవుని యొద్దకు రాడు, లేదా దేవుని యొద్దకు వచ్చినా ఆ లోపాన్ని కప్పిపుచ్చుకుంటాడు. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకొని సరి చేసుకుందాం. దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నీకేమి చేయాలని నన్ను అడుగుతున్నావు, నా యొద్దకు వచ్చావు, మరి నీకు ఏమి కావాలన్నా అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మనము సరి చేసుకోవాల్సినవి మనం సరి చేసుకొని ఆ గుడ్డివాడి వలె దేవుని యొద్దకు వచ్చి పరిపూర్ణ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు నిశ్చయముగా అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. మన ఆత్మ రక్షింపబడుతుంది, మన శరీరము స్వస్థ పొందుతుంది. దాని కొరకే యేసు ఈ ఉదయకాలంలో నీ వైపు చూస్తున్నాడు, నిన్ను అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నీ సమాధానం ఏమిటి అనేది నువ్వు దేవునితో చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ దినం నైనా ప్రార్థనలో పాల్గొంటున్న వారికి ఏమి కావాలని మీకు తెలుసు. అయినా వారి నోటి నుంచి నువ్వు వినాలని కోరుకుంటున్నావు. వారి నోటి ద్వారా నాకు ఇది కావాలయ్యా, నాకు చూపు కావాలని గుడ్డివాడు చెప్పినట్లు నాకు ఈ మేలు కావాలయ్యా అంటూ అయినా నీ బిడ్డలు నోరు తెరిచి అడగాలని మీరు ఆశపడుతున్నారు. అంతేకాక అయ్యా తండ్రి, వారిలో మీరు ఒక సంపూర్ణ విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నారయ్యా తండ్రి. మనుషుల వైపు చూడక నీ వైపు సంపూర్ణంగా తిరగాలని మీరు ఆశపడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి అవిశ్వాసాన్ని తొలగించి అయినా నీ యొద్ద నుంచి మేలు పొందుకునే రీతిలో నీ బిడ్డలను మీరు ఈ ఉదయకాలంలో సిద్ధపరచండి. ఇప్పుడే వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి. ఇప్పుడే వారికి ఆత్మ రక్షణ అనుగ్రహించండి, శరీర స్వస్థతను అనుగ్రహించండి. నీ సాక్షులుగా బిడ్డలను నిలబెట్టుకొని పరిపూర్ణతలోనికి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.